హలో, హాయ్ అండి. బాగున్నారా అందరూ? దసరా మొత్తం బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అండి? మేమైతే బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. బతుకమ్మ మాకు లేదు, కానీ కాలనీలో వాళ్ళు ఆడుతుంటారు. దానికోసమని కొంచెం అలా వెళ్ళేసి ఒక 1 అవర్ ఉండి వాళ్ళతో పాటు అలా తిరిగేసి కొంచెం ఎంజాయ్ చేసేసి అమ్మవారు మాకు కూడా ఏమన్నా దీవించండి అని ఆశీర్వాదం తీసుకొని వచ్చేస్తాం. కొంచెం ఉండాలండి ఆడవాళ్ళకి, ఎస్పెషల్లీ ఇది చాలా మంచి పండగ. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసుకునే పండగ. మామూలుగా వేరేవైతేనేమో ఊరికే పూజ చేసుకుంటారు, అది అని డ్రెస్సింగ్ అది ఇది చేసుకుంటారు. కానీ బతుకమ్మకు వచ్చేసరికి మంచిగా ఆట పాటలతోటి సాగిపోతుంది. మంచి బూస్టింగ్ లాగా ఉంటుంది అందరికీ. ఉండాలి కూడా, లైఫ్ అన్నాక మాత్రం కొంచెం ఉండాలి. అదన్నీ తెలిసే పెట్టింటేమో అప్పట్లో వాళ్ళు. మా చిన్నప్పుడు అయితే ఊర్లలో సాయంత్రం పొలాల నుంచి వచ్చి మొత్తం అలా గుడిసెలు ఉండేవి. వాళ్ళందరూ బాగా బయట, ఇక్కడ బతుకమ్మ అంటారు కానీ వాళ్ళు అక్కడంతా బొడ్డమ్మ అని సేమ్ ఇవే పాటలు పాడుకుంటూ అందరూ కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ కొంచెం పిల్లలు అట్లా రౌండ్ రౌండ్ తిరుగుతూ ఒక 1-2 అవర్స్ బాగా వెన్నెల్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. బొడ్డెమ్మ కొడతారంటారు, బతుకమ్మ కాదు కానీ బొడ్డమ్మ అంటారు. మా ఊళ్ళల్లో అసలు కనపడదు. ఎవరైనా ఈ బ్రాహ్మణ్స్, కోమటోళ్ళు వాళ్ళు కొంచెం వాకిట్లో పెట్టి మామూలుగా ఉడిపత్తి పెట్టేసి మొక్కేవాళ్ళు. అదే అంతవరకే తెలుసు, కానీ హైదరాబాద్లోనే ఇవన్నీ చూస్తున్నానండి నేను. ఓకే, బాగుంది. ఏదైనా కూడా కొందరు పరిచయం అవుతారు. అండ్ గెట్ టుగెదర్ అనేసరికి లేడీస్కి ఉండేదే కదా, ఒకరి డ్రెస్సింగ్, ఒకరి శారీస్, ఒకరి షాపింగ్, ఇంకేవో కొంచెం మధ్యలో గ్యాప్ తీసుకున్నప్పుడు చిట్ చాట్స్, వీళ్ళు ఎక్కడ ఉంటారు, వీళ్ళ హౌస్ ఇక్కడ, వాళ్ళ హౌస్ ఇక్కడ. బట్ బాగుంటుందండి, మైండ్ కొంచెం డైవర్ట్ అవుతుంది. ఇట్స్ రియల్లీ సూపర్ ఫ్యాంటాస్టిక్. మీకు ఎక్కడైనా టైం దొరికితే గెట్ టుగెదర్లు ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోవద్దు. ఇట్స్ వెరీ నైస్. బాయ్.